పెట్టి పిలచియున్నావు, చేయి పట్టి నడుపుచున్నావు. పేరు పెట్టి పిలచియున్నావు, చేయి పట్టి నడుపుచున్నావు. నీ సొత్తుగా నన్ను మార్చిన పరిశుద్ధుడా యెహోవా, నీ సొత్తుగా నన్ను మార్చిన పరిశుద్ధుడా యెహోవా. పేరు పెట్టి పిలచియున్నావు, చేయి పెట్టి నడుపుచున్నావు. అతిక్రమములన్నీ తుడచి పాపములు దూరపరచి కనికరముతో నా చింతలు మోయుచున్నావు, కనికరముతో నా చింతలు మోయుచున్నావు. నీకు ముందు వెనుక దేవుడనే వాడేవాడు, నీకు ముందు వెనుక దేవుడనే వాడేవాడు. నీ మహిమకై నన్ను సృజించిన యెహోవా, నీ మహిమకై నన్ను సృజించిన యెహోవా. పేరు పెట్టి పిలచియున్నావు, చేయి పట్టి నడుపుచున్నావు. నది గుండా వెళ్ళునప్పుడు, జ్వాలలు దాటునప్పుడు, నది గుండా వెళ్ళునప్పుడు, జ్వాలలు దాటునప్పుడు. ఏ ఆపద రానీయక కాయచినావు, నీ చేతిలో నుండి విడిపించువాడెవడు, నీ చేతిలో నుండి విడిపించువాడెవడు. నరాలు స్టక్ అయిపోయి సైడ్ చూపేసి యూరిన్ చేయాలయ్యా బిడ్డ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని మీరు విన్నారు. వారు ఏ కష్టాల నుండి ఏ బాధల నుండి సాక్ష్యాలు చెప్పారో చెప్పబడిన ప్రతి సాక్ష్యం మీరు విన్నారు. వారి హృదయ వాంఛ తీర్చండి.
కోరికలను తీర్చండి. వారి బ్రతుకు దినాల్లో మరింత గొప్ప సాక్షిగా నిలబడినట్లు కృపదాయం చేయండి. నీ ఘనమైన కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించి కృపతో నింపమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే నరేశ్వరరావు గారికి ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్ ఉన్నారు, డయాలసిస్ చేస్తున్నారు నాయన. మరి యూరిన్ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం, అది బంద్ అయ్యి మరి సైడ్ నేను చూపు వేయాలనుకుంటున్నాను. అది డాక్టర్ ఉద్దేశము. నీ సిద్ధము, నీ ప్రణాళిక ఏమైందో మాకు తెలియదు, కానీ అయ్యా యూరిన్ సరళముగా రావటానికి ఎటువంటి కంటి కానీ గడ్డ కానీ ప్రాబ్లం లేకుండా మంచి ఆరోగ్యవంతుడిగా ఉండడానికి, చక్కగా ఉండడానికి, నీకు సాక్షిగా నిలబడడానికి నీ కృపదాయం చేయండి నాయన. కుటుంబం ఎంతో వేదనతో ఉన్నారు. 2 ఆడబిడ్డలతో కుటుంబం ఉంది నాయన. పేద కుటుంబాన్ని లేవనెత్తి ముట్టి స్వస్థపరిచింది నీకు సాక్షిగా నిలవబెట్టమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక్కసారి లేచి నిలబడండి. ఏది మన తోటి జనాంగము వచ్చారా? మిగిలిన వారేది ఎండకి కాలు భయపడుతున్నారా? దయచేసి దేవుడిని నిర్లక్ష్యం చేయకండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. నీవు గుడిలో 2 గంటలన్నర కూడా లేకుండా ఉంటే ఆ రోజు సాతానిదే గాని నీది కాదు. గుడికి ముఖం చూపించడానికి రాకండి, బాధలు చెప్పుకోవడానికి రండి, కష్టాలు చెప్పుకోవడానికి రండి, కుటుంబ మార్పు కొరకు రండి, బిడ్డల భవిష్యత్తు కొరకు రండి. ఆత్మ నరకానికి పోకుండా నిత్య జీవం వెళ్ళడం కొరకైనా రండి. అంతేకాని దేవుడన్నా దేవుని సన్నిధిని అంతా నిర్లక్ష్య ధోరణ ఉండకూడదు. ఓకే, మంచిది. అందరికి వచ్చిన ఒక పాట పాడదాం. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
కూర్చోండి. వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుండి టైం చాలా అవుతుంది. ఒక్క 20 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యం ఉందాం. 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నాం. అతని పేరు యొఫ్తా. ఇతని జీవిత చరిత్ర దినాల్లో మనం చదువుతున్నప్పుడు అతను తండ్రి పేరు గిలాదు. ఆనాటి కాలంలో న్యాయాధిపతుల కాలం అది. ఇశ్రాయేలుకి రాజు లేని దినాలవి. ఎవడైనా శత్రువు వస్తే ఉన్నబట్టికి దోసుకుని పట్టుకుపోయేది రోజులు. అవడానికి వారు దేవుని పిల్లలే గాని దైవభక్తి లేనందున శోధించబడుతున్నారు, సమస్యల్లో పడుతూ వస్తూనే ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ పిల్లలారా, మనము దేవుని నమ్ముకున్నంత మాత్రాన కాదు గాని మనలో ఎప్పుడు దైవభక్తి తగ్గుతుందో అప్పుడే మనం శోధించబడతాం. సమస్యలు మనకు మనమే ఎవరు తెచ్చిపెట్టడం కాదు గాని మన అపరాధములే, మన పాపములే మనకి సమస్యలకు కారణం అవుతున్నాయి. ఆనాడు అవడానికి వారు దేవుని జనాంగమే గాని వారిలో దైవభక్తి లేదు, ప్రార్థన జీవితం లేని దినాలు అవి. అందుకే వారు శత్రువుల చేత శోధించబడుతూ, ఎవడైనా శత్రువు వస్తే దొరికిన బట్టి దోసుకుని పోతుండేవాడు. పంటలు పండి చక్కగా కోత సమయంలో కోతలు పోసి ధాన్యం పట్టే సమయంలో శత్రువులు రావడం, కష్టపడి అన్ని రోజులు కష్టపడి పంట పండిస్తే సమయానికి శత్రువులు వచ్చి ధాన్యం ఎత్తుకుపోవడం, ఈలలో దొరికిన బట్టి బంగారం దోసుకుపోవడం, ఇటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నారు. బుద్ధి జ్ఞానము లేదు వారికి. ఆ బుద్ధి జ్ఞానం అంటే వారికి భక్తి అర్థము. ఆ బుద్ధి జ్ఞానం లేనందున వారు ఇంకనూ శోధించబడుతూనే ఉన్నారు. క్రైస్తవులు జాగ్రత్త. ఈరోజు మనం దేవుని బిడలమైంది, ప్రభుని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, మారు మనసు పొంది దేవుడిని నమ్మి నువ్వే భక్తి చేయకపోతే ఎవరు భక్తి చేస్తారు? నువ్వే గుడికి రాకపోతే నమ్మనోళ్ళు గుడికి ఎక్కడ వస్తారు? నువ్వే దేవుని ఆరాధించకపోతే ఎవరు వస్తారు? నమ్మిన నీలోనే భక్తి లేకపోతే నీకు నాకు శోధన తప్పవు. ఎవరైనా సరేనండి. ఇంకొక విషయం చెప్తాను, నమ్మనోళ్ళ సంగతి పక్కన పెట్టండి. నమ్మి భక్తికి దూరం అయిపోతే దేవుడు ఊరుకోడు. నమ్మి ప్రభుని మహిమపరచకపోతే ప్రభు ఊరుకోడు. నమ్మన వారికి ఒకటే శిక్ష, కానీ నమ్మి కూడా దైవికమైన విధానంలో సాగకపోతే మాత్రం శిక్ష తప్పదు. అదే అన్నాడు ప్రభువారు. తెలియక చేస్తే క్షమిస్తాను, కానీ తెలుసుండి కూడా చేస్తే చెప్పండి క్షమించను. ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు? మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నానికి తెలియదు. ఎప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు నీకు తెలుసు అంటే వాళ్ళకి క్షమించే మనసు దేవుడికి ఉంటుంది, కానీ నిన్ను క్షమించడానికి మాత్రం దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్త. దేవుడు అంగులైన వారిని క్షమించాడు, కానీ దేవుని జనాంగాన్ని ఎందుకు క్షమించడం లేదు తెలుసా? అవడానికి వారు దేవుని పిల్లలైంటి కూడా భక్తి లేదు, ప్రార్థన లేని జీవితాలు వారు జీవిస్తున్నారు. 4 రోజులు బాగుందంటే అమ్మాయి అనుకుంటున్నారు తప్ప దేవుడి ధ్యాస రాట్లా. బాగుంది అన్నప్పుడైనా భగవంతుడా కరుణించే మేము బాగున్నాం అంటం లేదు. పోనీ శోధన వస్తే భగవంతుడా కష్టం వచ్చిందే మమ్మల్ని క్షమించు, అది లేదు ఇది లేదు. వారి లక్షణాలు ఎంత భయంకరంగా మారినాయి తెలుసండి. జాగ్రత్త దేవుని పిల్లల స్థితి. అలాంటి స్థితులు మన జీవితంలో రాకుండా ఎప్పటికప్పుడు మనం కాపాడుకుందాం. ఆమేన్, ఆమేన్. రానాటి న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు అలా శోధించబడుతున్నారు. అవడానికి అందులో ఒక వ్యక్తి ఉన్నాడు.
అతని పేరు గిలాదు. ఆ గిలాదు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి కొడుకులు ఉన్నారు. మరి ఎందుకో మరి తన భార్య దూరం అయ్యో మరి ఏమైందో తెలియదు కానీ వెళ్ళాడు. ఒక అన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. వేశ్య అని ఉంది ఇక్కడ. అంతకుముందు బహుశా ఆమె వేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే గిలాదు పెళ్లి చేసుకున్నాడో ఆ వృత్తి మానేసి గిలాదుకు కాపురం చేస్తుంది. ఆమెకి పుట్టిన కుమారుడే ఈ యెఫ్తా. ఆమేన్, ఆమేన్. గిలాదు మంచి పేరున్నవాడు ఆ గ్రామంలో. భార్యకి పిల్లలు పుట్టారు, ఉంచుకున్నవాడు కూడా పిల్లలు పుట్టారు. అయితే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే తన అన్నల గురించి ఎక్కడంతగా మనకు ప్రస్తావన కనపడలేదు, కానీ ఒక ఉంచుకున్నవాడికి పుట్టిన కుమారుడికి పేరు రావటం గమనార్హం. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అదే. ఈ రోజున దేవుని బిడ్డలారా, యెఫ్తా గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యెఫ్తాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. తన అన్నలను మాత్రం దేవుడు జ్ఞాపకము చేసుకోలేదు. ఒక వేశ్యకు పుట్టిన, ఒక అన్యురాలికి పుట్టిన యెఫ్తాను దేవుడు దర్శించాడు, గాని గిలాదు భార్య అయిన ఇశ్రాయేలు జనాంగంలో పుట్టిన తన అన్నలను దేవుడు ఎందుకో జ్ఞాపకం చేసుకోలేదు. నేను అంటున్నాను, ఈ రోజు మన కత్తాపూర్లో ఎంతమంది గ్రామంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కార్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఉన్న ఉన్నారు, పొలాలు ఉన్న చెరువులు ఉన్న ఉన్నారు. వీళ్ళు ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా రక్షణ లేదు. కానీ నిన్నెందుకో జ్ఞాపకం చేసుకుని నీ దగ్గర ఏముందో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను రక్షించి నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను ఆయన కూతురుగా, ఆయన కొడుకుగా చేసుకున్నాడు. వాళ్ళలో ఉన్నదేంటి, నీలో ఉన్నదేంటి? చెప్పండి ఒకసారి. వాళ్ళలో ఉన్నదేంటి, నీలో ఉన్నదేంటి? ఒకవేళ అనుకోవచ్చు వాళ్ళకేంటండి జమీందారులు, పొలాలున్నాయి, ఆస్తులున్నాయి, భవనాలున్నాయి, డబ్బు ఉంది, పేరుంది, ఇన్నున్నాయి. ఎన్నున్నా దేవుడి దృష్టిలో ఎందుకో వారు పడలేదు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎందుకో పడ్డావు. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, నీలో నాలో విలువ లేకపోయినా దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎంతవరకు దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి? ఎంతవరకు ప్రభుకి మహిమకరంగా మనం బ్రతకాలో తెలుసా? అసలు అర్హత లేని మనకి అర్హతను కలుగు చేసి ఆయనకి కొడుకులుగా, ఆయనకి కూతురుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఎవరికి లేని విలువ, గౌరవ, ఘనతను మనకే దేవుడు ఇచ్చాడు. ఏముంది? ఏమీ లేకపోయినా సరే దేవుడు ఎందుకో నిన్ను కరుణించాడు, ఎందుకో ప్రేమించాడు, ఎందుకో తెలియదు, గాని ఆ అర్హత కాపాడుకుంటాం. విలువలేని మనకి విలువిచ్చి, గౌరవం లేని మనకి గౌరవాన్నిచ్చి, నరకానికి పోతున్న మనల్ని మోక్షానికి చేర్చడానికి ఆయన ఇష్టపడి కుమారులుగా, కుమార్తెలుగా చేసుకునే ఘనత, గౌరవం ఈ రోజు మనం పొందుకున్నాం. అది కాపాడుకుందాం. ఆమేన్. అయితే యెఫ్తాను ఎందుకో అన్నలు ఒప్పుకోలేదు. నువ్వు మా అమ్మకు పుట్టినోడు కాదురా, ఒక అన్య స్త్రీకి పుట్టినోడు, నీకు మాకు సంబంధం లేదు, పాలు లేదు, స్వాస్థ్యము లేదు, మా ఇంటి పేరు పెట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అని భార్య బిడ్డలు యెఫ్తాను వెలివేసేశారు. గ్రామస్తులు కూడా ఉన్నారు. అదేంటో తప్పురా, వేరేవాడికి పుట్టిన నీకు తండ్రి పుట్టిన బిడ్డే కదా, మీ నాన్నకన్నా బిడ్డే కదరా, పాపురా, తప్పు. అన్నలు మీరు ఏదో పంచుకున్న కోట, ఏదో కాట కోతగా తొలమైన ఇచ్చి మీ తమ్ముడిగా స్వీకరించండిరా అని గ్రామంలో ఒక్కడ కూడా నాడైన తీర్పు చెప్పలేదండి. అన్నలు గెంటేస్తే గ్రామమంతా చూసేది, గాని ఇది తప్పురా, నీ తండ్రికి కదా పుట్టాడు అని ఒక్కడొకడు వత్తాసు పలకలేదు. గ్రామం అంతా అలాగ చూస్తూనే ఉంది. యెఫ్తా ఒంటరి వాడైపోయాడు. ఇప్పుడు తల్లి లేదు, తండ్రి కూడా లేడు. కనీసం తండ్రి బిడ్డలు అన్నలు ఉన్నారు, వాళ్ళే సేదరించి గెంటేశారు. కట్టుబట్టలతో గ్రామం నుండి బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నిజంగా చాలా బాధ కదండి. ఒక ఇంటి పేరు నుండి కూడా ఇంటి పేరు ఎట్టుకోవడానికి వీలు లేదన్నారు. స్వాస్థ్యం ఇవ్వనన్నారు, ఆస్తి ఇవ్వనన్నారు. ఏమండి, ఏ గౌరవం కూడా లేకుండా చేసి ఒక అనామకుడిగా, ఒక అనాథగా గ్రామం నుంచి అయినా పంపించేశారు. కానీ యెఫ్తాకు విలువ, గౌరవం ఇవ్వలేదు. న్యాయమైన తీర్పు గ్రామస్తులు కూడా చెప్పలేదు. చాలా వేదన, బాధ, దుఃఖం యెఫ్తా జీవితంలో. అంటే అన్నను బైబిల్ బోధిస్తుంది, దుఃఖపడు వారి మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుతుంది. దేవుని స్తోత్రం. ఏంటండి, దుఃఖపడు మీరు ధన్యులు. ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఓదారుస్తారు? దేవుడే. యెఫ్తా గ్రామం నుంచి ఒంటరిగా బయటకు దుఃఖంతో వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నాకు అన్నలు ఉన్నారనుకున్నానే, అన్నలు నన్ను వెలివేసేశారు. కనీసం గ్రామం ఉంది కదా అనుకున్నాను, గ్రామం కూడా ప్రేమించలేదు, వారు వెలివేసేశారని చెప్పి పట్టుబట్టలతో బయటికి వచ్చేసాడు. గ్రూప్ దేశానికి, ఎక్కడో పరాయ దేశంలో బ్రతకడానికి వచ్చేసాడు. బంధువులు దూరమయ్యారు, అయిన వారు దూరమయ్యారు, గ్రామస్తులు దూరమయ్యారు. ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు చాలా వేదనకరమైనది, బాధాకరమైనది. యెఫ్తా అన్నాడు, బాధను అనుభవించాడు. నిజంగా అటువంటి పరిస్థితి మనకు వస్తే ఏంటో తెలియదు, కానీ మీరు ఎంతవరకు భరిస్తారో నాకు తెలియదు. ఒకవేళ మీ వాళ్ళే అన్నారు, మీ వాళ్ళే మీ ఇంటి పేరు అబ్బే మీకు మాకు సంబంధం లేదని మీ ఇంటి పేరు అందరూ వచ్చి నిన్ను వెలేసేసి అసలు ఇంటి పేరే పెట్టుకోవడానికి వీల్లేదని గెట్టేస్తే ఏంటి పరిస్థితి? పోనీలే, ఎక్కడ నియమంలో బతుకుతామని ఊళ్ళో బతుకుతుంటే గ్రామస్తులు కూడా నీకు సపోర్ట్ చేయకపోతే ఎక్కడికి వెళ్తావు? ఉన్న ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్తావు? బ్రతుకు దగ్గర వదిలేసి ఏ ఊరు వెళ్తావు? కట్టుబడి ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాం అనుకుంటున్నావు? చాలా కష్టం, చాలా బాధ అది. అయినా యెఫ్తా ధైర్యము కలిగి తోపు దేశం వెళ్ళి కాపురం ఉన్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. వీటికి కొంతమంది స్నేహితులు జతయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, అతనికి తోడైన జనాంగం ఎలాంటి వారట? చిల్లర జనాంగము. దేవుని స్తోత్రం. ఏ జనాంగం అండి? చిల్లర జనాంగము. చిల్లర జనాంగం అంటే ఏంటండి? అల్లరితో కూడిన వారనా? ఇది అలాగనుకుంటే నేనేం చేయలేను. కానీ చిల్లర అనగా చల్లా చెదరైపోయినా, విడిపోయినా. ఏంటండి? చిల్లర జనాంగం అంటే చెడు అలవాట్లు కలిగిన వాళ్ళని కాదు. కానీ యెఫ్తా ఎలా చెదిరిపోయి ఒంటరుడైపోయాడో అలాంటి జనాంగమే యెఫ్తాకు పరిచయం అయ్యారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు కూడా ఎవరు లేరు? అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయిన వాళ్ళు ఎవరు లేని ఒంటరి వాళ్ళందరూ కూడా చిల్లర మల్లరగా ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా యెఫ్తాకి పరిచయం అయ్యారు. దేవుని పిల్లారా, ఒక ట్రూప్ అయింది, ఒక సైన్యమైంది, ఒక జనాంగంగా వాళ్ళకి నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వరకు అడు ఒంటరివాడే, కానీ దేవుడు ఏ రీతిగా రప్పించాడంటే అటువంటి, రే అబ్బాయి ఏడవకరా, నువ్వు ఒంటరివాడని ఏడుస్తున్నావు, నీలాంటి ఒంటరిలో బోల్డ్ మంది ఉన్నారు. దిక్కులేని ఏడుస్తున్నావా? నీలాంటి దిక్కులేని జనాంగం ఎంతో మంది ఉన్నారు. చూపిస్తా, వారినే నీ యొద్దకు తీసుకువస్తా అని చెప్పి అటువంటి వారినందరినీ కూడా దేవుని పిల్లారా యెఫ్తా దగ్గరికి దేవుడే సమకూర్చాడు. ఆమేన్. ఇప్పుడు ఒంటరి వాడే, బైబిల్ ఉంది, వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును. ఆమేన్. ఇప్పుడు అలాంటి వాడు జనాంగానికి వీడు నాయకుడయ్యాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఈ రోజున దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. అటువంటి మరి యెఫ్తా ఇప్పుడు నాయకుడిగా జీవిస్తున్నాడు. ఒక రోజున ఏ గ్రామము నుంచి అయితే యెఫ్తా వచ్చేసాడో
ఆ గ్రామానికి ఇప్పుడు సమస్య ఎదురయ్యింది, కష్టం ఎదురయ్యింది. ఇప్పుడు కష్టం వస్తే గాని ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే పట్టించుకోలేదో, ఇప్పుడు అతనికి ఆ గ్రామం గుర్తొచ్చింది. ఒంటరిగా వెళ్ళిపోతాడు. గ్రామంలో ఒక్కడు కూడా న్యాయం చెప్పలేదు. మనకెందుకు వచ్చిందిరా, పోనీ ఆనందములు కూడా పోనీ అన్నట్టుగా వదిలేస్తారు. ఒక్కడు కూడా పట్టించుకోలే. కానీ ఇప్పుడు కష్టం గ్రామానికి వచ్చింది. ఇప్పుడు గ్రామ పెద్దలందరూ వచ్చిన ఆలోచన చేశారు, మన గ్రామాన్ని శత్రువులు మూసేశారు, శత్రువులు తరమైపోతుంది, మనం ఏం చేద్దాం అని ఆలోచిస్తే పెద్దలు అంటున్నారు, మీరు నేనేం చేయను కానీ ఒక సైన్యంను సమకూర్చుకుని ఉన్న మన ఊరు నుంచి వెళ్ళిపోయిన టోబులో ఉంటున్నాడు యెఫ్తా, అతని సహాయం కోరుదాం. అతని దగ్గర జనాంగం ఉన్నారు, ఆ జనాంగం మనలను కాపాడుతారు అని చెప్పి గ్రామ పెద్దలందరూ కలిసి ఎవరినైతే వెలిగా చూశారో వాడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడటం ప్రారంభిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది. ఇప్పుడు యెఫ్తా నిషేధించబడిన వాడిగా గ్రామం నుంచి బయటకు పోయాడు. పరాయి రాజ్యంలో తల దాసుకుని బ్రతుకుతున్నవాడు. ఇప్పుడు ఏ గ్రామం అయితే పట్టించుకోలేదు, ఆ గ్రామం ఉన్న పెద్దలందరూ కట్టడ కట్టుకుని యెఫ్తా దగ్గరికి వచ్చి బ్రతుకులాడుతున్నాడు. అయ్యా, గ్రామానికి ఎరే నువ్వు కోప్పడకరా, నువ్వు పుట్టు పెరిగిన ఊరే కదరా, అలాగా ఎలాగా అని చెప్పి బ్రతుకులాడుతూ, ఇప్పుడు కష్టం వచ్చింది, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి, నీవు మాత్రమే చేయగలుగుతావు, నువ్వు తప్ప మాకెవరు దిక్కు లేదు. మరి ఆనాడు నాన్నలు గెట్టేస్తే ఏం చేశారు? అయిపోయిందా, ఇప్పుడు మేము మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నీవు గనక వస్తే నువ్వే నాయకుడివి, నువ్వే యజమానుడి గ్రామానికి, మాకందరికి నువ్వే నాయకుడివి. ఒక్కల సంగతి మాకు అనవసరం, అలా ఉంటారు పోయే మాకు అవసరం లేదు, నువ్వే మా నాయకుడు ఉంటావు అని చెప్పి గ్రామ పెద్దలందరూ వెళ్ళి యెఫ్తాను బ్రతిమలాడి యెఫ్తాను తనతో ఉన్న జనాంగాన్ని తీసుకుని వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్రామంలో ఉన్న పెద్దలందరూ యెఫ్తాను పోషిస్తున్నారు, యెఫ్తాకు మంచి చెడులు చూస్తున్నారు, అతని పక్షంలో జనులకి భోజనాలు పెడుతున్నారు, ఆహారం ఏవి కావాలని అన్ని తెచ్చి పెడుతున్నారు, గ్రామమే భరిస్తున్నారు. మొత్తం ఏమంటే ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో యెఫ్తా. ఏ గ్రామం అయితే వెలుగు చూస్తుంది ఆ గ్రామమే పోషిస్తుంది, సంరక్షిస్తుంది, ఆదరణ చేస్తుంది, కావలసినవన్నీ ఏర్పాట్లు ఆ గిలాదు ప్రాంతీయులందరూ చూడటం జరిగింది. అయితే శత్రువులకి మరి ఒక వర్తమానం పంపాడు యెఫ్తా. మరి అమ్మోనీయుల రాజుకి యుద్ధం విషయంలో ముందుగా పంపిస్తే వినలేదు. ఆ అమ్మోనీయుల రాజు కూడా వినలేదు. లేదు, నేను యుద్ధమేం చేస్తానంటూ కూర్చున్నాడు. మరి యెఫ్తా అనుకున్నాడు, అమ్మోనీయుల రాజు ఎంత సైన్యం ఉన్నా యెఫ్తా ఏం చేస్తాడు, కుర్రగాళ్ళు ఆర్థికంగా ఉన్న ఏళ్ళు ఏం చేస్తారులే అన్న ఆలోచనతో వారు ఉండిపోయారు. కానీ దేవుడు యెఫ్తా పక్షాన ఉన్నాడన్న సంగతి ఎవ్వరికీ అర్థం అవ్వల. వెంటనే ఏం చెయ్యాలి ప్రభువా అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఉంది, దేవుని ఆత్మ యెఫ్తా మీదకి దిగి వచ్చాను. దేవుని స్తోత్రం. ఏమొచ్చిందండి? దేవుని ఆత్మ యెఫ్తా మీదకి దిగి వచ్చాను. ఏం చెయ్యాలని ఆయన యుద్ధమే అంటున్నాడు. నేనేదో రాజేసేద్దాం అనుకున్నాను, సమాధాన పరిచి వాళ్ళు పంపించేద్దాం, గ్రామం కాపాడదాం నేను అనుకుంటే వాడు యుద్ధమే తప్ప సమాధానం కోరుకుని నేను ఏం చెయ్యాలి ప్రభు అనుకుంటుంది. కానీ దేవుని ఆత్మ యెఫ్తా మీదకు దిగి వచ్చింది. ఈ రోజున దేవుని పిల్లలారా, నీ జీవిత దినాల్లో కూడా అటువంటి కష్టాల్లో బాధల్లో ఏం చేయాలో, ఎలా చేయాలో, అది ఎలా జరిగించాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ విషయంలో సతమతం అవుతుంటే గనక
దేవుని ఆత్మ నిన్ను బలపరచాలి అని అనుకుంటున్నావా? దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే తగిన జ్ఞానం దేవుడే ఇస్తాడు. తెలియని విషయాలు దేవుడే బయలుపరుస్తాడు. నడవవలసిన త్రోవ ఏదో అది దేవుడు గుర్తించి నడిపించడానికి, చెయ్యవలసిన కార్యం ఏదో అది చేయించడానికి దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అయితే దేవుని ఆత్మ మన మీదకి వచ్చేంత స్థితిలో మనం ఉన్నామా? భక్తి ఉందా? అటువంటి ప్రార్థనా జీవితం ఉందా? దేవుని ఆత్మ నీ మీదకి రావాలంటే దైవికమైన భక్తి నీలో కనబడాలి, ప్రార్థనా జీవితం కనబడాలి, దేవునికి ఇష్టమైన లక్షణాలు నీలో ఉండాలి. లేకపోతే దేవుని ఆత్మ రాదు. దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తే నీ అంత గొప్ప శక్తివంతులు, నీ అంత గొప్ప జ్ఞానవంతులు ప్రపంచంలో ఎవరు లేనే లేరు. యెఫ్తా మీదకి దేవుని ఆత్మ రాగానే దేవుని పిల్లలు చూడండి గొప్ప శక్తిని యెఫ్తా పొందుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ రావాలని ప్రభువు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెఫ్తా మీదకి ఏమొచ్చిందట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దిగి వచ్చడం మనం చూస్తున్నాం. మరి అటువంటి ఆత్మ చేత నువ్వు నింపబడాలని దేవుని యొక్క సంకల్పము. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళు, జై, నేను నీకు జయముని ఇస్తున్నానని దేవుడు మాట్లాడడం జరిగింది. ఆమేన్. యెఫ్తా దేవుని యొక్క సన్నిధిలో మొక్కుకున్నాడు. ప్రభువా, నేను యుద్ధానికి వెళుతున్నాను, నీ సన్నిధిలో నేను మొక్కుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా 11వ వచనంలో మనకు కనపడుతుంది. మరి యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఆమేన్. వినిపించిన తర్వాత మరి యెఫ్తా యుద్ధమునకు సిద్ధపడి సైన్యాన్ని సమకూర్చుకుని మరి బయలుదేరి యుద్ధాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి దేవుని సన్నిధిలో కూడా మొక్కుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 29వ వచనం, 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనుషులను సంచరించు, గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు సాగిన. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఆమేన్. చూడండి, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతాలు వెళ్ళాలో మొత్తం కలదిరిగి సైన్యంలో సమకూర్చుకున్నాడు. సమకూర్చున్న తర్వాత యెహోవాకు మొక్కుకున్నాడు. ఆమేన్. దేవుని పిల్లారా, ఎందుకంటే మొక్కుకునే మనస్సు అంటే దాన్ని ఏమిటంటే కృతజ్ఞత భావం, సమర్పణ. యెఫ్తా చేసుకున్నాడు. నా ఇంటి ద్వారము నుంచి, కింద అంటున్నాడు చూడండి, నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని చెప్పి యెఫ్తా తన సైన్యముతో యుద్ధమునకు వెళ్లి శత్రువులను ఓడించి జయోత్సాహాలతో సంతోషాలతో యెఫ్తా తన సైన్యంతో కలిసి తన ఇంటికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక విషయం మీరు గమనించండి, యెఫ్తా అనుకున్నది ఒకటి, అక్కడ జరిగినది మరొకటి. కానీ ఏది జరిగినా అది దేవుని సంకల్పమే. హల్లెలూయా. మీకు అర్థమైందా? యెఫ్తా అనుకున్నది ఒకటి, అక్కడ జరిగినది మరొకటి. ఏది జరిగినా అది ఎవరి సంకల్పం? అది దేవుని సంకల్పమే. చాలా సందర్భాలు అనుకుంటాం, నేను ఏదో అనుకున్నానండి కానీ అది జరగలేక ఏదో జరిగిందండి. ఒకవేళ ఏది జరిగినా నిరుత్సాహంగా ప్రయత్నించేది. అది దేవుని సిద్ధమే, ఇది దేవుని సంకల్పమే అని అనుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుని సంఘం నొక్కుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, వచ్చేస్తున్నాడు,
తను అనుకున్న దానికంటే తన కుమార్తెని రావడం చూశాడు. అన్నాడు కదా, నా ఇంటి ద్వారము నుండి అన్నాడు. కరెక్ట్ గా తన ఇంటి ద్వారం నుంచి కూతురు రావడం చూసింది. మా తండ్రి ఇంతమంది జయముతో వస్తున్నాడు అని ఆనందంతో పరిగెత్తుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. అంతే, కూతురు చూడగానే కూలబడిపోయాడు. ఏ విషయానికి ఎంత కూలబడలేదు, గెంటేసినా కూలబడలేదు, ఆస్తులు ఇవ్వకపోయినా కూలబడలేదు, ఎవరు గ్రామం కూడా పట్టించకపోయినా దేనికి కూలబడలేదు. కానీ తన కుమార్తె విషయంలో మాత్రము ఒక్కసారి గొప్ప కూలిపోయాడు. ఎందుకంటే దేనైనా భరించాడు కానీ కూతురు గాడికి వస్తలేక మాత్రం భరించలేకపోయాడు. దేవుని పిల్లారా, ఎన్నో ఆటుపోట్లు మనం తట్టుకుంటాం. అనేకమైన సందర్భాలు, అనేక విషయాలు తట్టుకుంటాం కానీ కొన్ని సందర్భాలకు తట్టుకోలేం. మన దుఃఖం ఆగదు, మన బాధ ఆగదు. ఎందుకంటే కొన్ని వాటికి భరించినది కొన్ని విషయాలకు భరించకపోవచ్చు. యెఫ్తా తన కుమార్తె గురించి ఎందుకు అలా కూలబడిపోయాడంటే, ఉన్నదల్లా ఒక్కగానే ఒక్క కూతురు, ఇక కొడుకులు లేరు, కూతురు లేరు, ముందు లేరు, వెనక లేరు, లేక పుట్టింది ఒక్కగాను ఒక్క కూతురు. అతని ఆశలు ఎన్నో ఉన్నాయి. నా కూతురికి పెళ్లి చెయ్యాలి, పిల్లలు పుట్టాలి, ఆడించాలి, ఎత్తుకోవాలి, మనవరాలతో ఉండాలి, ఆనందించాలి, ఎన్నో కలలు అన్నాడు. తన కలలన్నీ కూడా నిరాశ అయిపోయినాయి. తను అనుకున్న ఉద్దేశాన్ని కూడా నిరాశ అయిపోయింది. ఇప్పుడు ఒక్క కూతుర్ని దేవుడికి ప్రతిష్ఠించాలి. దేవుని స్తోత్రం. ఏంటండి? ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఏడుస్తున్నాడు. నానా ఎందుకు ఏడుస్తున్నావు? జయంతో వచ్చేవాడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, యుద్ధం ముందు జయమే పొందని కానమ్మా, ఈ విషయంలో మాత్రం నేను ఓడిపోయాను. నేను దేవుడిని మొక్కుకున్నాను, నా గుమ్మం నుంచి, నా ద్వారబంధు నుంచి ఏది ముందు వస్తాదో అది దేవుడికి ప్రతిష్ఠితం అని చెప్పేశానమ్మా. కానీ నువ్వు వచ్చావు. ఏడుస్తున్నాడు కూతురు పట్టి కౌగిలించింది. కానీ అద్భుతం ఏంటంటే దేవుని పిల్లారా, ఆ కుమార్తె యవనస్తురాలు, పెళ్లి చేయలేక యవనస్తురాలు అంటుంది, నాన్న దీనికి ఏడుస్తావా? ఎందుకు ఏడవద్దు, నువ్వు దేవునికి ఏదైతే మొక్కావో దాని ప్రకారమే జరిగించు. ఆమేన్. ఏంటంటే కూతురు కూడా బలి సమర్థించింది తండ్రిని. అంటే తన జీవితం నాశనం అయిపోతున్నా తన బ్రతుకు ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అయినా సరే తండ్రిని ఓదారుస్తుంది. నానా నువ్వు బాధపడకు, ఎలా మొక్కుకున్నావు నా జీవితాన్ని అలాగే దేవుడికి ప్రతిష్ఠించే. తన యవన జీవితం అంతవరకు ఎన్నో కాళ్ళగా అంతే, నేను పెళ్లి చేసుకుంటాను, ఒక అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, చక్కగా కాపురం చేస్తాను, పిల్లలకంటాను, వాళ్ళకి వీళ్ళకి చదివిస్తాను, ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ కుమార్తె కూడా. తన ఆశలు నిరాశ అయిపోయినా తండ్రిని ఒక్క మాట అనలేదు, కానీ నువ్వు అనుకున్నది నువ్వు నెరవేర్చు. యెహోవాకు మాట ఇచ్చావు కదా, మాట తప్పొద్దు, దాని ప్రకారం వచ్చే. కాకపోతే 4 రోజులు గడివి, దేవుని స్తోత్రం, 4 రోజులు గడివి అని వెళ్ళింది. తన స్నేహితులు తీసుకుని కొండ మీదకి వెళ్ళి తన యవనాన్ని బట్టి ఏడ్చి అంగలార్చి దేవుడితో ప్రార్థించి వచ్చింది. తన కుమార్తెను దేవునికి ఎలాగైతే మొక్కుకున్నాడో అలాగే దేవునికి ప్రతిష్ఠిస్తాడు. నిజంగా ఏ తండ్రి చేయనిది ఏ కూతురు కూడా సిద్ధపడలేనిది. తండ్రి మాట ఇచ్చాడు, మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది సలహా చెప్పారు, అరే అబ్బాయి కూతురుని ఇవ్వాలనుకున్నా కూతురు బదులు కూతురు నిలువెత్తు, దేవుడికి ఏదైనా ఇచ్చే సరిపోతుంది, లేకపోతే కూతురు ఒక ఆటలో పెట్టి కూతురు చూసే అవద్దిచ్చే, లేకపోతే కూతుర్ని ఇచ్చేసి యాగం పాట కింద పెట్టి మళ్ళీ నువ్వు పాడేసుకో. మన సంఘంలో పడుకుంటాం కదా, పిల్లోని తెచ్చి పాశారు దేవుడికి పాట పెట్టండి అని అంటారు కదా. అలాగే పిల్లోని నుంచి ఏం చేస్తారు? ఎంత 200, 300, 500కి ఎంత
రేపుతాడు కట్నం మాత్రం ఎంత కట్నం కావాలి, దేవుడికి మాత్రం అంత 200, 300, 500 కాకబెట్టి మళ్ళీ ఎలా తీసుకెళ్ళిపోతారో అలాగా గోల్మన్ సలహా చెప్పారు. కానీ ఎంత అలా చేయలేదు. దేవుడికి ఎలాగైతే అనుకున్నాడో అట్లాగే చేసేసాడు. మాట తప్పలేదు. అందుకే యెఫ్తా చరిత్ర బైబిల్లో నిలబడిపోయింది. దేవుడికి మాట నేను తప్పను అన్నాడు తండ్రి. కూతురు కూడా నువ్వు తప్పదు రాడి, మాట ప్రకారం నా జీవితం చేసే కుమార్తె కూడా ఒప్పుకుందండి. ఆ కూతురులో ఉన్న భక్తి, ఆ తండ్రిలో ఉన్న భక్తి మరి మీ కుటుంబాల్లో ఎవరికుందో నాకు అర్థమవుతుందా? అటువంటి భక్తి నీలో ఉంటే నీ బిడ్డల్లో ఉంటుంది. నీలోనే లేకపోతే నీ బిడ్డలు ఏం భక్తి ఉంటుంది? నీలోనే సమర్పణ లేకపోతే నీ బిడ్డలకు సమర్పణ ఎక్కడ వస్తుంది? నీలోనే త్యాగం లేకపోతే నీ బిడ్డలకు త్యాగం ఎక్కడి నుంచి వస్తుంది? యథాపిత తథాపుత్రిక. తండ్రి ఎలాంటి దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు అదే లక్షణాలు కుమార్తెలు ఉన్నాయి. వారసుడు లేడు, మరో కుమార్తె లేదు, ఒక్కగానో ఒక్కొక్క కుమార్తె. అంత త్యాగానికి గల కారణం వారు ఉన్న భక్తి అలా నడిపించింది వారిని. శోధించబడిన సహజమే, సమస్యలు రావడం సహజమే. ఎన్నారైనా బ్రతుకుతాం, ఎంతకాలం బ్రతుకుతాం? ఏదో ఒక రోజు మరణం అనేది వస్తుంది, రాదా? ఒకవేళ అమ్మాయి ఏదో తప్పించి చేసి పెళ్లి చేసి ఎంతకాలం బ్రతికింది? ఒక 40 ఏళ్ళు బ్రతికింది. అప్పుడే మరణం రావాలవుద్దా? వస్తుంది. మరణం అనేది ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కదా ఎల్లుండా కాదు 30 ఏళ్ళు పోయాక, లేకపోతే 40 ఏళ్ళు పోయాక ఎప్పుడొక మరణం వస్తుంది. కానీ ఆ కుమార్తెని ఆనాడు క్రీస్తు పూర్వం ఆనాటి నుంచి ఈ రోజు వరకు యెఫ్తా కుమార్తెని ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఎంత అద్భుతం. ప్రతి సంవత్సరం కూడా యెఫ్తా కుమార్తెని జ్ఞాపకం చేసుకుని యవనస్తులందరూ ఏడుస్తారు. ఎందుకు తెలుసా? మనిషి లేకపోయినా సంవత్సరాలు గడుస్తున్నా యెఫ్తా కుమార్తెని ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటారంటే కారణం ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క త్యాగమే, ఆమె యొక్క సమర్పణే. నిజంగా తండ్రి దగ్గర కూతురు, కూతురు దగ్గర తండ్రి ఇద్దరు దైవ లక్షణాలు కలిగి దేవునికి మహిమార్థమే నిలబడిపోయారు. మరి అటువంటి కుటుంబాలుగా మీరు ఉండాలని, దేవునిలో ఉండాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే జీవించాలని, దేవుని కొరకే బ్రతకి అనేక మందికి ఆశీర్వాదకరములు ఉండాలని ప్రార్థిస్తున్నాను. యెఫ్తా కుమార్తె ఇశ్రాయేలుకు ఒక గొప్ప మాదిరికరముగాను, యవనస్తులందరికీ ఒక ఆదర్శంగాను, గొప్ప ఆశీర్వాదకరంగాను తన కుమార్తె మిగిలినట్లు మరి మీ కుటుంబస్తులు ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉంటున్నారు? మీరు నిలబడితే మీ బిడ్డలు కూడా నిలబడతారు. మీ కొడుకులైనా మీ కుమార్తెలైనా. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదాలు దేవాది దేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నేను కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాను. యెఫ్తాను గురించి విన్నాం. పరాక్రమ గల బలార్జుడా అని ఒక భక్తుడు ప్రస్తావన చేస్తున్నాం. యెఫ్తాను గురించి మాట్లాడుతూ ఉన్నాము. గిలాదు వాడైన యెఫ్తా నిజంగా దేవుని పిల్లారా, యెఫ్తా లాంటి భక్తులు మన సంఘాల్లో కావాలి. మీరు ఏం ఉండాలి, మీ కుటుంబస్తులై ఉండాలి. తండ్రి, అటువంటి యెఫ్తా లాంటి వారిని నా సంఘానికి దయచేయండి. యెఫ్తా కుమార్తె లాంటి యవనస్తులను నా సంఘానికి దయచేయండి. నీ నామ మహిమార్థమే నీకు సాక్షిగా వారు బ్రతకగలిగినట్లు నీకు దయచేయండి. ఈ అంచు దినాల్లో, దుర్దినాల్లో, మా బ్రతుకు దినాల్లో నాయన విన్న ఈ కొన్ని మాటలు మా హృదయం గురించి నాయన వెలివేయబడినప్పటికీ కూడా యెఫ్తాను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కనుకని ఏ గ్రామం నుంచి వెలివేయబడ్డాడో ఆ గ్రామానికి, ఆ ప్రజలకి, ఆ జాతి వారికి నువ్వు యెఫ్తాను నాయకుడు చేస్తావు.
5 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా పరిపాలన చేసి ఒక నాయకుడు అయ్యాడు నాయన. యెఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మోకరించండి. ఈరోజు దేవుని యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనం పాలిభాగస్తులు కాబోతున్నాం. గడిచిన నెలంతా దేవుడు నిన్ను నన్ను మనని మన కుటుంబాన్ని కాపాడి మరో నెల 5వ నెలలో ప్రవేశించి ఈరోజు మొదటి ఆదివారం ఆయన సముఖంలో ఉన్నాం. ఆయన శరీరం తినడానికి, ఆయన రక్తం తాగడానికి దేవుడు మంచి కృప ఇచ్చాడు. ఈ ధన్యత ఎవరు పోగొట్టుకున్నారో తెలియదు, కానీ మనం మాత్రం పోగొట్టుకోకుండా ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. మా మధ్యన ఆయన రొట్టె ఉంది. ఈ రొట్టెను మీరు ఆశీర్వదించి దీవించండి. ఇది ఇంతవరకు ఆయన రొట్టె, కానీ ఇక్కడి నుంచి రొట్టె కాదు. నువ్వు మా కొరకి ఒకరు తప్పు 40 దెబ్బల సిద్ధం నలగొట్టబడి చీల్చబడి ముద్దగా చేయబడి మా కొరకి విలువబడినది. ఇది నీ శరీరం. ఎవరైతే ఈ శరీరం తెలుసున్నారో వారు దీవించి ఆశీర్వదించండి. భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించిందో మీ కొరకు సిద్ధించింది నా రక్తము, అనగా క్రొత్త నిబంధన వల్ల ఇది నా రక్తము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం కలవాలి. అవును ప్రభువా, నీ బిడ్డలు నీ శరీరం తినడానికి, నీ రక్తం త్రాగడానికి వారు సిద్ధపడుతున్నారు. అయితే తినువాడు త్రాగువాడు అయోగ్యముగా కాక యోగ్యముగా స్వీకరించమంటున్నాం. గత నెలలో మేమైనా తప్పులు చేస్తే క్షమించండి, పొరపాట్లు చేస్తే క్షమించండి. ఎవరినైనా తిట్టేమో, ఎవరినైనా దూషించేమో, ఎక్కడైనా మేము దొంగతనం చేసాము, ఎవరి దగ్గరైనా తీసి అబద్ధాలు ఆడుతున్నాము, ఏ విషయంలో తప్పు చేస్తున్నాము, రావలసిన ప్రార్థనకు రాలేదేమో, ఆదివారాలు మానేసేమేమో, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానేసేమేమో. మేము చేసిన తప్పులు క్షమించి, మా పాపాలు క్షమించి, నువ్వు క్షమించకపోతే మేము అర్హులం కాదు నాయన. నువ్వు మమ్మల్ని క్షమించి, మేము చేసిన తప్పులు క్షమించి, పొరపాట్లను క్షమించి మమ్మల్ని నిర్దోషులుగా మార్చండి నాయన. నిర్దోషులుగా మార్చనంటూ ప్రార్థన చేయండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వెలుగు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వెలుగు యేసయ్యా. వెలుగు యేసయ్యా.
లేచి నిలబడింది. గడిచిన నెల ఏప్రిల్ నెలంతా కాశీ కాపాడి మరో నెల మే నెల మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ రోజునైనా మొదటి ఆదివారం ఈ సన్నిధానంలో ఉన్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రేమ, నీ కృప, కరుణా కటాక్షాలు మీరు మాకు దయచేసి ఈ ఆరాధన ద్వారా నీ సన్నిధానానికి వచ్చి నీతో కలిసి జీవించి, ప్రార్థించి, ఆరాధించి, స్మరించి నీవు దయచేయ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరు నమ్మి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిస్మం తీసుకుంటారో వారికి నువ్వు తెలియజేస్తున్న మాట, నీ శరీరంలో నీ రక్తములు పాలి భాగస్తులు కావాలన్నావు. ఈ రోజు బాప్తిసం తీసుకుని భక్తులందరూ వచ్చారు. నీ శరీరము తిన్నారు, నీ రక్తము తాగారు. వారు తిన్నది రొట్టె కాదు, నీ శరీరము. తండ్రి, వారు తాగినది ద్రాక్షరసము కాదు, అది నీ రక్తమే. జీవించేవారు మీరు కాదు కానీ క్రీస్తే మీలో జీవించుచున్నాడని వాగ్దానం చేస్తున్నావు. మాలో ఉన్నది నువ్వే తండ్రి. నీ శరీరం మాలో ఉంది, నీ రక్తము మాలో ఉంది. కనుక మీరు మాలో ఉండి నడిపించబోతున్నారు. స్తోత్రాలు. నీరా తండ్రి,
నీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు కృపగా ఇచ్చామని వచ్చిన భక్తులను ఆశీర్వాదాలతో పంపించమని ఇంకా బాప్తీసాలు తీసుకున్న వారి త్వరగా బాప్తీసాలు తీసుకోవడానికి సహాయం చేయండి. బాప్తీసం తీసుకుని నెల మిస్ అయిపోయారు ప్రభు చాలా మంది, వారందరితో మాట్లాడి సిద్ధమైతే మరోసారి బలలో పాల్గొంచుకున్న తండ్రికి మాకు అందరికీ దయచేయండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడండి. నీవున్న ఇంద్రకాలం నీ కృపలో దాచినావు దొరకాలం నీ దయలో
ప్రార్థన. దేవుని పిల్లలారెంతవరకు చక్కని ప్రారంభ ప్రార్థన నుండి ఆశీర్వాద ప్రార్థన వరకు మనకి తోడైన పరిశుద్ధాత్మ దేవునికి మన రెండు హస్తాలు పైకెత్తి చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన నెలంతా మనల్ని కాసి కాపాడి రక్షించి ఈ మే నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మన చప్పట్లు చల్లారిపోయినట్టుగా ఉన్నాయి, చల్లాసెదురుగా ఉన్నాయి. అలా కాదు, గంభీరమైన స్వరాలతో బలమైన చేతులతో చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామము బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకు దినాలలో మరో మంచి సుదినిచ్చారు. నీ సముఖం ఎంత ఉండడానికి, విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతకే నీకు స్తోత్రాలు. వచ్చిన భక్తులందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైతే రాలేకపోయి వారందరితో మాట్లాడండి. ఈ ఆరాధనలో ప్రారంభం నుండి ఈ ఆశీర్వాద ప్రార్థన వరకు తోడే ఉన్నారు, అందుకే స్తోత్రాలు. వచ్చిన ప్రతి దైవ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి. ఈ అంచు దినాల్లో దుర్దినాలు నీకు సాక్షులుగా మహిమకరముగా నిలవబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రాలేదో వారితో మాట్లాడండి. బాప్తిసాలు తీసుకుని ఇళ్ళకడ కూర్చున్నారయ్యా, నువ్వంటే గౌరవం లేదు, విలువ లేదు వారికి. తినడం మానరు, పడుకోవడం మానరు, పని చేసుకోవడం మానరు, ఏది మానరు. కానీ గుడికాడికి వస్తే ఎందుకో వాళ్ళకి సోమరతనం వచ్చేస్తుంది. అటువంటి సోమరి జనాంగంతో మాట్లాడి దైవికమైన భక్తి మార్గాల వారిని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ భక్తులైన వారు ఇచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించండి. తెచ్చిన దశమార్గ కానుకలు మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవించండి, వారి పనిపాట్లను దీవించండి. ఏది చేసుకున్నా అది వ్యాపారమైనా, లైన్ అయినా, కూలి పనైనా, వృత్తి పనైనా, ఉద్యోగమైనా, ఏదైనా వారి కష్టాన్ని అభివృద్ధి పరచమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. మరి దినాహారములు పిడికలు తెచ్చారు, దీవించండి. మొక్కుబడి కానుకలు ఇచ్చారు, మీరు దీవించండి. అలాగే అట్టుపొలిగాలు తెచ్చారు, దీవించి ఆశీర్వదించండి. నిజంగా స్వీట్స్, గార్లు, పాయసం తెచ్చారు, దీవించి ఆశీర్వదించండి. అలాగే నెలనైనా బల్లారాధనకు ప్రిపేర్ చేసిన బిడ్డ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారిని అందరినీ నీ హస్తాలకి నేను అప్పగిస్తున్నాను. మెండైన ఆశీస్సులు, ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబస్తులు అందరికీ దాయిచ్చేయండి. అలాగే నైనా ఇన్స్ట్రుమెంట్స్ అయినా ప్లే చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్య దీవులు వారికి, వారి కుటుంబస్తులు అందరూ దయచేయండి. వారు అనేకమైన ప్రాంతాలు వెళ్తున్నారు, వస్తున్నారు. మార్గాల్లో ఆయన తోడుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యాలు వారి జీవితాలు జరిగింది నా మహిమార్థమే వాడుకోండి. చక్కగా మా సంఘాన్ని అంతటి ఉజ్జీవపరిచారు. సంతోషాలతో, ఆనందాలతో పాటలు పాడే విషయాల్లో చక్కగా ముందున్నారు. కనుక బిడ్డలిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిస్థితిని నానాటిగా ఆశీర్వదించండి, వృద్ధి కలిగించండి, అభివృద్ధి పరచండి. మా గ్రామాన్ని మార్చండి.
మా గ్రామంలో ప్రజలందరికీ రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు మీద అందించమని మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే శుక్రవారం వందన పక్షణ కార్యక్రమం విషయంలో మంచి వాతావరణం మీరు అందించి వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకుని పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన అంటున్నాం కనుక వాతావరణం మంచి వాతావరణం అనుకూలత మీరు అందించి జరగవలసిన ఫంక్షన్ దీవెనకరంగా జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవులతో ఆశీర్వాదాలతో వారి గృహాలకు పంపించి మీరే మహిమ పొందండి. అలాగే బుధవారం కాపరి గ్రామంలో నాయన సేవకుల కూటం వచ్చిన దైవజనులందరికీ ఆతిథ్యం ఇవ్వాలి, మర్యాదలు చేయాలి, జాగ్రత్తలు చూసుకోవాలి. కనుక కావలసిన లోటుపాట్లు అన్ని విషయాలు కావలసిన ధన సహాయం సమస్తం సమకూర్చి ఆ కూడుకు కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకందరికీ ప్రభు రాకడ వరకును సదాకాలము తోడైంటూ నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి.